హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు ఓఎల్ఎక్స్ ఐఫోన్ల మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు 3 రాష్ట్రాల్లో 400కు పైగా నేరాలకు పాల్పడ్లు పోలీసులు తెలిపారు. తిరుపతికి చెందిన బాలాజీ నాయుడిని అరెస్టు చేశారు. బీటెక్ చదివిన బాలాజీ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ఇందులో 28 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. నిందితుడి దగ్గర నుండి 2 మొబైల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. సుమారు 138 కంప్లైంట్లు ఉన్నాయన్నమాట. ఆ 138 కంప్లైంట్లు కాకుండా మేము డైరెక్ట్‌గా పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసిన కేసులు ఒక 19 ఉన్నాయి. ఇవే కాకుండా అతను ఇంకా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇతను 200 వరకు చేసాడని చెప్పి అతనే ఒప్పుకుంటున్నాడు. ఈ మిగతా బాధితులను కూడా గుర్తించి మేము కేసెస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అయితే ఈ డబ్బులన్నీ కూడా ఇతను ఈ డఫాబెట్ యాప్ అని చెప్పి ఒకటి ఈ రమ్మీ ఇవన్నీ ఆడే యాప్స్‌లోకి ఆన్‌లైన్ గేమింగ్ ఆడటం, ఈ డబ్బులు పోగొట్టడం. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఇతను డైరెక్ట్‌గా ఈ బాధితుడి నుంచి ఆ డఫాబెట్ యాప్‌కే డబ్బులు క్యూఆర్ కోడ్ ద్వారా పంపించడం జరుగుతుందన్నమాట. అంటే డైరెక్ట్‌గా అక్కడ ఎక్కువ డబ్బులు వచ్చిన డబ్బులు వచ్చినట్టు దాంట్లో పోగొట్టడం, తర్వాత జల్సాలకి ఖర్చు పెట్టడం, అంటే వేరు ప్రదేశాలకు తిరగటం, జల్సాలు ఖర్చు పెట్టడం ఇట్లా ఈ విధంగా చేస్తున్నాడు. ఇతని దగ్గర నుంచి ఇప్పుడు 2 సెల్ ఫోన్లను, 3 సిమ్ కార్డులు స్వాధీనపరుచుకున్నాము. ఇవే కాకుండా ఇతను ఇంతకుముందు కూడా సుమారు ఒక 30